అకాల వర్షాలు తెలంగాణను వీడడం లేదు. మరో 2 రోజుల పాటు తెలంగాణలో వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నేడు రేపు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంటుంది. ఈ మేరకు తెలంగాణలోని 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. కాగా నిన్న రాత్రి హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణ వ్యాప్తంగా వర్షం కురుస్తా ఉంది. సాయంత్రం ప్రారంభమైనటువంటి వర్షం ఇప్పటికీ పలు జిల్లాల్లో కురుస్తుంది. ప్రతి జిల్లాలో కూడా వర్షం కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అకాల వర్షాలు ఇప్పటికే తెలంగాణలో వారం 10 రోజుల కిందట కొట్టినటువంటి నేపథ్యంలో మళ్ళీ ఒకసారి అకాల వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రం నుంచి కూడా హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మొత్తం కూడా భారీ వర్షం తోటి లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయాయి. మరోపక్క భారీగా కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితిని చూసుకున్నాము. ఇప్పటి వరకు కూడా హైదరాబాద్ లో ఇంకా వర్షం వేయడం లేదు, ఇంకా చిరుజల్లులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే తెలంగాణలోని మొత్తం కూడా 33 జిల్లాల్లో కూడా ఈ వర్షం కురుస్తా ఉంది. ఉరుములు మెరుపులతోటి కూడా భారీ వర్షం రాత్రి సమయంలో కురిసిందని చెప్పుకోవచ్చు. చాలా చోట్ల కూడా పిడుగులు పడాయి. కొన్ని చోట్ల కూడా కొంతమంది మృతి చెందినట్టు కూడా సమాచారం అందుతుంది. మొత్తానికి 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ వాతావరణ శాఖ ప్రకటించగా మరో 15 జిల్లాల్లో కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షంతో పాటు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తుంది. ఇక భారీ వర్షం కురిసినటువంటి నేపథ్యంలో హైదరాబాద్ మొత్తం కూడా జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళతో పాటు రేపు కూడా వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. దీంతో పాటు ఈదురుగాలులు వీస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రజలంతా కూడా కంప్యూటర్కి గురవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈదురుగాలులు పెద్ద ఎత్తున కూడా ప్రజలకు నష్టం చేసే అవకాశం ఉంది. ఇండ్లకు ఉన్నటువంటి రేకుల పైకప్పులు ఎగిరిపోవడం, లేకుంటే చెట్లు విరిగి పడడం, విద్యుత్ లైన్లు తెగిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కూడా విద్యుత్ పునరుద్ధరణ కాలేదు. కొన్ని ప్రాంతాల్లో అయితే విద్యుత్ ఉన్నప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ విద్యుత్ రాని సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. అయితే ఇప్పటికే నైరుతి రుతుపవనాలని మనం ఒకసారి గమనించుకుంటే వచ్చే నెలలో తెలుగు రాష్ట్రాలకు నైరుతి రుతుపవనాలు పలకరించే అవకాశం కనిపిస్తా ఉంది. దానికి ముందుగానే కూడా వర్షం వచ్చిందని చెప్పుకోవచ్చు. జూన్ 5 నాటికి రాయలసీమ, దక్షిణ కోస్తాలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తా ఉంది. 10 నాటికి ఉత్తరాంధ్ర సహా రాష్ట్రమంతటా కూడా ఇవి విస్తరించే అవకాశం ఉన్నట్లు అటు ఏపీ వాతావరణ శాఖ పేర్కొంది. ఇక నైరుతి రుతుపవనాలు నిన్నటి నాటికి అటు ఆగ్నేయ అరేబియా సముద్రం, మల్దీవులు, కొరియమన్ ప్రాంతం, దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలతో పాటు అండమాన్ దీవులు, అండమాన్ సముద్రంలోకి విస్తరించే అవకాశం ఉన్నట్లు కూడా అటు వాతావరణ శాఖ చెప్పింది. 3-4 రోజుల్లో దక్షిణ అరేబియా సముద్రం, అటు అండమాన్ లోని మిగతా ప్రాంతాలతో పాటు మధ్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలకు విస్తరించే పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ఇక రాష్ట్రంలో భిన్న వాతావరణం కనిపిస్తా ఉంది. అటు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, అటు సాయంత్రం వరకు కూడా ఎండవేడితో ఇబ్బంది పడ్డ ప్రజలు సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోతా ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు 43 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు తెలంగాణలోని పలు జిల్లాల్లో నమోదయ్యాయి. అదే సాయంత్రం వచ్చే వరకు పూర్తిగా వాతావరణం మారిపోయింది అని చెప్పుకోవచ్చు. భిన్న వాతావరణం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో అటు ఎండ వేడి, ఇటు వర్షాలతోటి ప్రజలు కొంత ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి సిచ్యువేషన్ తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. ఇక ఉష్ణోగ్రతలు మనం ఒకసారి నిన్న చూసుకుంటే 42 నుంచి 44 డిగ్రీల మధ్యన కూడా పలు జిల్లాల్లో నమోదైనట్లు తెలుస్తా ఉంది. కాసేపు మబ్బులు పడడం, దాని తర్వాతకి వడగాలులు, ఈదురుగాలులతో వాతావరణం కొంత దోబూచులాట ఆడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రధానంగా మనం చూసుకుంటే ఈ నైరుతి ఋతుపవనాల నేపథ్యంలోనే కొంత వాతావరణం చల్లబడినట్టు తెలుస్తా ఉంది. అటు అండమాన్ లో వచ్చినటువంటి ఉపరితల ఆవర్తనంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో వాయువ్య నైరుతి దిశగా వీస్తున్నటువంటి గాలుల వాతావరణం కారణంగానే ఈ పరిస్థితి ఉందని కూడా నిపుణులు చెప్తున్నారు. మరో 2 రోజుల పాటు కూడా వర్ష సూచన ఉన్నట్లు కూడా తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉంది. అయితే
మే నెల అంటేనే ఎండలకు పెట్టింది పేరు. ఈ మాసంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి ప్రతి సంవత్సరం మనం చూసుకుంటున్నాము. ఇప్పుడు కూడా ఈ 2 వారాల పాటు కూడా తీవ్రమైనటువంటి ఎండలు, వేడి గాలి, ఈదురుగాలులతోటి కూడా వడగాలులతోటి కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు వాతావరణంలో వచ్చినటువంటి ఈ మార్పు ఇవాళ రేపు వర్షం కురిసేటువంటి పరిస్థితులలో కొంత ఆ ప్రజలైతే ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు సునీత. రైట్ యాకేష్, థ్యాంక్ యూ. ఇక అకాల వర్షాలు తెలంగాణను వీడడం లేదు. మరో 2 రోజుల పాటు తెలంగాణలో వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నేడు రేపు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంటుంది. ఈ మేరకు తెలంగాణలోని 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. కాగా నిన్న రాత్రి హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది.